హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి లీటర్న్నర వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బఫెలో మిల్క్నైనా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే ఎక్కువగా క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకుంటే ఈ కలాకండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పాలు బాయిల్ అవుతున్నాయి, మీరు అడుగు పట్టనివ్వద్దండి. ఇలా అడుగు పట్టనివ్వకుండా చక్కగా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో కూడా. ఇంకా చుట్టూ ఉన్న మీగడని కూడా ఈ పాలల్లోకే వేసుకుంటూ ఇలా చక్కగా మరగబెట్టుకోవాలి. ఇలా పాలు బాగా చిక్కపడి కన్సిస్టెన్సీ దగ్గరికి అయ్యేంత వరకు కూడా కలుపుతూనే మధ్యలో అడుగు పట్టనివ్వకుండా బాయిల్ చేసుకోవాలి. చూడండి, పాలు బాగా మరిగి చిక్కగా అయ్యి దగ్గర పడ్డాయి. ఇప్పుడు మీగడ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఈ మీగడని ఈ పాలల్లోకి వేసుకుంటూ మరిగించుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల కలాకండ్ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇలా కొంచెం పాలు చిక్కబడే కొద్దీ కూడా మనం ఎక్కువగా కలుపుతూ ఈ పాలు ఇంకా చిక్కగా దగ్గరికి అయ్యేలాగా మరిగించుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా ఇంకొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పాలు విరగడం స్టార్ట్ అవుతాయండి. కలాకండ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, పాలు విరుగుతున్నాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది కొంచెం ఇంకా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఈ కలాకండ్ అంతా మాడిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇలా ఇది మరి కాస్త కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అకార్డింగ్ టు యువర్ స్వీట్ అండ్ టేస్ట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగరు కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసేసుకుంటే మొత్తం పల్చగా అయిపోతుందండి. ఇలా ముందు వేసుకున్న షుగర్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మరికొద్దిగా షుగర్ని మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల కలాకండ్ ద పర్ఫెక్ట్ రెసిపీ అయితే మీకు వస్తుందండి. ఇలా ఈ షుగర్లో నుంచి షుగర్ సిరప్ అంతా ఎగిరిపోయి కలాకండ్ దగ్గరికి అయ్యేంత వరకు కూడా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యి నెయ్యి రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఇంకా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరో 5 మినిట్స్ ఇలా కలుపుతూ పాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని లేదంటే ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి చాప్ చేసుకున్నటువంటి పిస్తా బాదాంని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా సెట్ చేసుకోవాలండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి కలాకాన్ని ఈ మౌల్డ్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని స్పూన్తోని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఈవెన్గా సెట్ చేసుకోవాలండి. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ పక్కనుంచాలి. 10 మినిట్స్ తర్వాత మీరు ఈ కలాకండ్ని అన్మోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో కదా. ద పర్ఫెక్ట్ కలాకండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకుందాము. ముందుగా ఈ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఈ కలాకండ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. ఈ కలాకండ్ రెడీ చేయడానికి నాకు పట్టిన టైము 1 hour 20 minutes అండి. బట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకుందాము. చూడండి, ద పర్ఫెక్ట్ కలాకండ్ రెసిపీ అయితే వచ్చేసింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇదిగోండి, స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.